వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈరోజు ద మోస్ట్ ఫేవరెట్ డే. ఈ వ్లాగ్ ఎప్పుడెప్పుడు పెడదామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. అంత ఫేవరెట్ వ్లాగ్ ఇది. సో మేము డే 4 చూసే ఉంటారు. మేము తరాబు వాటర్ ఫాల్స్ చూసుకుని ఛత్తీస్గఢ్ అయితే స్టార్ట్ అయిపోయాము అని చెప్పా కదా. ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయాక చిత్రకోట దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనేది వీడియో లాస్ట్లో చెప్తాం. మేము జగదల్పూర్లోనే స్టాప్ అయిపోయాము. జగదల్పూర్లో ఆకాంక్ష ఇన్ అనే హోటల్ తీసుకున్నాము. హోటల్ అయితే చాలా బాగుంది. ఆ ప్రైసింగ్కి ఆ రూమ్ అనేది చాలా వర్త్ అనమాట. సో మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఎందుకంటే చుట్టుపక్కల ఇంకా జగదల్పూర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చూసుకుని, అంటే ఖాళీ ఉన్నాయా లేవా అడిగి అటు తిరిగి వచ్చేసరికి లేట్ అయింది. ఫైనల్లీ మాకైతే మంచి రూమ్ దొరికింది. చాలా అంటే చాలా బాగుంది రూము. లైక్ మా ట్రిప్లో దిస్ ఈజ్ ద బెస్ట్ హోటల్ అనమాట, బెస్ట్ స్టే. వీళ్ళు A to Z అన్నీ ప్రొవైడ్ చేశారు. కోమ్స్ కానీ, బ్రషెస్ కానీ, పేస్ట్, ఎవ్రీథింగ్, సోప్స్ కానీ, షాంపూస్, టీ, కాఫీ, కెటిల్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుందన్నమాట. వాష్రూమ్లో కూడా ఫ్యాన్ ఇచ్చారు. నాకు అదే ఎందుకో నవ్వు వచ్చింది. సో అది తప్ప రూమ్ అయితే చాలా బాగుంది. సో నైట్కి స్టే చేసి వర్క్ సైడ్ చూసుకుని ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాము. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ రోజు పోహా, ఇడ్లీ, ఉత్తప్పం అండ్ గారి విత్ సాంబార్, చట్నీ అవన్నీ ఉన్నాయన్నమాట. టీ, కాఫీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే మంచిగా అన్ని వెరైటీస్ పెట్టుకుని వాటిని టేస్ట్ చూసాము. ఇంకా చిత్రకోట దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం పార్క్ చేసేసుకోవడం. ఇది సీజన్ కాబట్టి అస్సలు ఖాళీ లేదు. అక్కడ చిత్రకోటకి పక్కనే మనకి స్టేస్ కూడా ఉంటాయి. కాకపోతే మనం ముందు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు చిత్రకోట మా ప్లాన్లో లేదు కాబట్టి మేము చేసుకోవాలి. చిత్రకోట పక్కనే స్టే ఉంటుంది, బట్ పక్కనే కాబట్టి అది చాలా కాస్ట్ ఉంటుంది. యూ బెటర్, నా సజెషన్ ఏంటంటే జగదల్పూర్లోనే స్టే చేయండి. అక్కడ తక్కువ ప్రైసెస్కి బెస్ట్ హోటల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఇస్తాడనమాట. నియర్ బై అంటే చూసారు కదా. లైక్ నేను ఏపీ నుంచి ఒడిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వచ్చాను ఈ వాటర్ ఫాల్ కోసం. కేవలం దీనికోసమే. వర్తా కాదా అనేది నా మాటలో నేను చెప్పలేను. ఇట్స్ మోర్ దాన్ వర్త్ అనమాట. నా మాటల్లోనే ఎక్సైట్మెంట్ మీకు తెలిసిపోతుంది ఎంత వర్త్ అంటే. లైక్ లిటరల్లీ ప్రతి వీడియోలో చెప్పినట్టే క్వశ్చన్ మార్క్తోనే వచ్చాను. లైక్ ఇంత దూరం ప్లాన్లో లేని దాన్ని ఇంక్లూడ్ చేసుకుని ఇంత దూరం ఛత్తీస్గఢ్ వరకు వచ్చాము. అవుతుందా, వర్త్ అవుతుందా, లైక్ వీడియోలో చూసినట్టు ఉంటుందా, యూట్యూబ్లో చూసినట్టు ఉంటుందా అని చాలా క్వశ్చన్ మార్క్స్ అనమాట. బట్ మీరే చెప్పండి వర్తా కాదా అని అది చూసి. సో మనం కిందకి మీరు బోటింగ్ చేయాలి, దాన్ని నియర్ బై చూడాలి అనుకుంటే మనం ఆ కింద వరకు దిగాలన్నమాట. లేదు మేము జస్ట్ చూసి వెళ్ళిపోతాం అనుకుంటే మీరు పైనుంచే చూసి వెళ్ళిపోవచ్చు. సో మేమైతే అసలు బోటింగ్ చేయాలన్న ఇంటెన్షన్తో వెళ్ళాను. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ గురించి 2-3 మెంబర్స్ చెప్పారు. లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి అరకు దగ్గర ఇంకేమో ఉంటే చూడడానికి అని అడిగితే చిత్రకోట ట్రై చేయండి బాగుంటుందని చెప్తే నేను ఇంకా యూట్యూబ్లో చూసానమాట చిత్రకోట గురించి. మొత్తం వ్లాగ్స్ చేస్తారు కదా, ఇలా చూస్తే చాలా వర్త్ అని చెప్పారు. సరే ఎలానో అటు సైడ్ వెళ్తున్నాము, ఇంకొక కొన్ని కిలోమీటర్స్ వెళ్ళలేమా అన్నట్టు చిత్రకోటని ఇంక్లూడ్ చేసుకుని వెళ్ళాము. అంత దూరం వెళ్ళి యూట్యూబ్లో చూసి అంత ఉంటుందా ఉండదా అని ఇదితో వెళ్ళాను. బట్ ఇట్స్ మోర్ దాన్ వర్త్. నిజంగా మీరు అరకు వస్తే కొంచెం ఓపిక చేసుకుని చిత్రకోట కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంది వాటర్ ఫాల్. బోట్ రైడింగ్ కూడా పక్కా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ బోట్ రైడింగ్ చాలామంది ఎక్కువ ఉంటుందేమో, కాస్ట్లీ ఉంటుందేమో, లైక్ 500 లేకపోతే అలా 100స్లో ఉంటుంది అనుకుంటాము. బట్ అస్సలు కాదు. 50 రూపీస్ క్యాష్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫోన్పేస్ ఉండవు వాళ్ళ దగ్గర. మీరు హ్యాండ్ క్యాషే ఇవ్వాలి ఆ బోటింగ్ చేసే వాళ్ళకి. ఎలా అంటే వాళ్ళు బోట్కి సరిపడా పీపుల్ అందరినీ ఎక్కించేసుకుని స్టార్ట్ అయిపోతారనమాట. పీపుల్ అందరూ ఎక్కి బోట్ అనేది ఫుల్ అయ్యాక వాళ్ళు క్యాష్ తీసుకుంటారు. పర్ హెడ్ 50 గుర్తుపెట్టుకోండి. ఎంతో కాదు, 50 రూపీస్ పెట్టి ఆ వాటర్ ఫాల్ నియర్ బైకి వెళ్ళొస్తాము. సో జస్ట్ ఇమాజిన్, లైక్ ఆ వాటర్ ఫాల్ని అంత దగ్గరగా చూస్తే ఆ ఫీలింగ్ అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి, ఇంకా చూడాలి అన్న ఇది. నేనైతే సరదాగా చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ వాటర్ ఫాల్ దగ్గర. లైక్ నా ట్రిప్లోనే మోస్ట్ నా ఫేవరెట్ డే ఇది చిత్రకోట. సో
వాటర్ ఫాల్ నియర్ బైకి బోట్ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు. సో అక్కడ ఒక బోట్ కనిపిస్తుంది కదా, అంత నియర్ తీసుకెళ్తారు. అసలు రైనీ సీజన్లో వెళ్ళకండి, రైనీ సీజన్లో కిందకి కూడా దిగనివ్వరంట ఈ వాటర్ ఫాల్కి. అంటే హెవీ ఫ్లో వస్తుంది, వాటర్ కూడా ఇంత ప్యూర్గా ఉండవు, లైక్ మురిగ్గా ఉంటాయి. మీరు ఒకసారి యూట్యూబ్లో నా వ్లాగ్ కాకుండా రైనీ సీజన్లో చిత్రకోట అని చెప్పి మీరు సెర్చ్ చేసి ట్రై చేయండి. లైక్ వాటర్ ఇంత ప్యూర్గా అయితే అస్సలు ఉండవు, వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. ఈ బోట్ వాళ్ళు కూడా చాలా సేఫ్గా తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్ కూడా అయితే మనం ఇక్కడ వేసుకుంటాం అనమాట. సో మనకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, బోట్ వాళ్ళు కూడా చాలా సేఫ్గా తీసుకెళ్తారు. ఇది జస్ట్ చిన్నది, దీని దగ్గరికి వెళ్ళంగానే అలా తుంపర్లు మీద పడిపోయినాయి, ఫేస్ మీద అండ్ ఫోన్ మీద కూడా పడినాయి. సో మనది వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఫైనల్లీ అంటే బాగా నియర్కి తీసుకెళ్ళరు, ఆ ఫ్లోటింగ్కి తట్టుకోవాలి కదా. సో ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ పెద్ద వాటర్ ఫాల్కి నియర్ బై అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎంత బాగుందంటే లిటరల్లీ లైక్ ఎన్నిసార్లు విజిట్ చేసినా తక్కువే, కానీ మళ్ళీ చెప్తున్నా రైనీ సీజన్లో అసలు విజిట్ చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టేస్ మీకు చిత్రకోటే నియర్లో కావాలి అనుకుంటే మీరు ముందే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళి చిత్రకోట దగ్గరలో స్టే కావాలంటే మనకు అస్సలు దొరకదు. సో మీరు చిత్రకోటలో స్టే కావాలంటే మీరు 1 వీక్ ముందు అలా బుక్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ ఫాల్ పక్కనే ఒక హోటల్ ఉంటుంది, అక్కడ మనకు దొరకలేదు. అండ్ అక్కడంతా ఫుల్ కాస్ట్లీ అనమాట. పర్ నైట్ వచ్చేసి 4000 అలా చెప్తారు, ఎందుకంటే ఇది సీజన్ చిత్రకోటే ఈ వాటర్ ఫాల్కి. సో మ్యాక్సిమం మీరు జగదల్పూర్లో స్టాప్ అయిపోతే అక్కడ మీకు రీజనబుల్లో స్టేస్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ జగదల్పూర్ నుంచి చిత్రకోటకి. సో మీరు అక్కడే స్టే చేస్తే, మేము స్టే చేసిన రూమ్ చూపించాను కదా, అది మాకు 2500కి వచ్చింది. సో చాలా వర్త్, విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చింది. సో ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే చూసేసాము, రియల్లీ వర్త్ ఇట్ అసలు. ఇక్కడ ఇంకా వాటర్ ఫాల్ చూసి వస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, వాటర్ ఫాల్ చూసేసాక ఇక్కడ నెక్స్ట్ మేము తిరాత్గర్ వెళ్తున్నాం. అక్కడ కానీ ఇక్కడ కానీ ఏదన్నా ఫుడ్ తినేయండి. మీకు ఇక్కడ దాటిందంటే మీరు మళ్ళీ లంబసింగి ఏపీ వెళ్ళే వరకు మీకు ఫుడ్ దొరకదు. అంటే దొరికిద్ది, బట్ మీకు కావాల్సిన టేస్ట్లో దొరకదు. ఛత్తీస్గఢ్ ఫుడ్ అస్సలు తినలేమన్నమాట. ఇక్కడ నేను ఈ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా వర్త్ ఇట్ అంటే వర్త్ ఇట్ అసలు. మీరు పక్క వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అయితే చూడాలి. దీనికి ఎందుకు ఇండియన్ నయాగారా అని పెట్టారు అంటే, ఆ బోటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అర్థమైద్ది వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ నయాగారా అని చెప్పి. ఫ్లోటింగ్ అయితే అంత బాగుందన్నమాట. సో ఇంక ఈ వాటర్ ఫాల్ చూసేసాము. ఇక్కడ చెరుకు రసం తాగాము, అక్కడ జస్ట్ 20 రూపీస్ చెరుకు రసం, మన దగ్గర చాలా తీసుకుంటారు, బట్ అక్కడ కాస్ట్ కూడా తక్కువే. అండ్ ఫైనల్లీ మేము తిరాత్గఢ్ వెళ్తున్నప్పుడు కార్ అయితే చెకింగ్ జరిగిందనమాట. కార్కి రిలేటెడ్ పేపర్స్ అన్నీ ఉంచుకోండి. మీది ఏపీ బండి అయ్యి, మాది టీఎస్ బండి, చిత్రకోటలో తిరుగుతున్నాం, ఛత్తీస్గఢ్లో తిరుగుతున్నాం. ఆబ్వియస్లీ కార్ అయితే చెక్ చేశారు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకునే వెళ్తున్నాం, మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ అన్నీ క్యారీ చేస్తున్నాము. కార్లో వెనక సీట్ వెనకాల చూసారు కదా, కొన్న అన్నీ అలా సీట్ వెనకాల పాడేస్తూ వచ్చామన్నమాట. లైక్ ఏది కొన్నా వెనకాల అలా పెట్టుకోవడమే. స్నాక్స్ కానీ బొమ్మలు కానీ, ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒకటి కొంటాం కదా. నేను అలా చిత్రకోట వెళ్ళినప్పుడు గగ్గుర్లు అంటారు కదా, లైక్ సాంబ్రాణి వేసుకుంటారు, గొగ్గోళ్ళు ఏవో అంటారు, ఎగ్జాక్ట్ పేరు తెలీదు, అవి కొన్నాను. ఇంటికి వచ్చాక వేసాము. ఇది తిరాత్గఢ్ వెళ్తున్నప్పుడు చిన్న రోడ్ అండి, ఇది అసలు చాలా సన్న రోడ్డు. లైక్ 1 వే లాగా ఓన్లీ కార్లే అటు ఇటు వెళ్ళగలవు. లైక్ 1 వేనే, ఒక కార్ వెళ్తే ఇంకో కార్ రాగలదు. కానీ వీళ్ళు బస్సులు ఇరికిచ్చేస్తున్నారు అబ్బా, లిటరల్లీ. 2 బస్సులు ఒకేసారి తిరగాలంటే అస్సలు తిరగవు. మా ఎదురుగున్న ఉన్న బస్సు ఆయన అయితే ఆల్మోస్ట్ ఆ బస్సులో అందరినీ దింపిచ్చేసాడు. లైక్ బస్సు ఆల్మోస్ట్ ఒరిగిపోయింది ఇంకో బస్సు వెళ్ళడానికి. ఈ రూట్లో, ఇది సన్నని రూట్, అటు ఇటు కొండ, ఈ రోడ్లో వాళ్ళు 2 బస్సులు అటు ఇటు టర్నింగ్లు తిరగాలంటే ఎలా తిరుగుతాయి? తిరగవు. బట్ అసలు బస్సులకి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకూడదు, లైఫ్ రిస్కింగ్ ఇక్కడ బస్సుల్లో రావడం. అంటే లొకేషన్ బాగుంది కదా అని చెప్పి నేను అలా రూఫ్ టాప్ ఎక్కేసి వీడియో తీస్తున్నాను. వాళ్ళందరూ అలా సరదాగా చూస్తున్నారు, లైక్ ఏంటి విచిత్రంగా ఉంది అన్నట్టు. ఇంకలా బస్సులు వెనకాల వెళ్తే మనం అసలు వెళ్ళాం, ఎందుకంటే అవి ఈజీగా దూరలేవు. అలానే మనం వాడిని తప్పించుకొని వెళ్తేనే మన జర్నీ సాగిద్ది. అండ్ తిరాత్గఢ్ వెళ్ళాలంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళండి బాబాయ్. అసలు ఎంత ట్రాఫిక్లో ఆగిపోయామంటే, వెళ్ళే వచ్చే ఈ బస్సుల వల్లే సగం ట్రాఫిక్ ఆగిపోయింది. సో
మీరు చిత్రకోటే చూసుకుని తిరాతిగర్ రండి, ఆల్స్ తిరాతిగర్ చూసుకుని చిత్రకోటే వెళ్ళండి. దీనికి పెద్ద ఎంతో డిస్టెన్స్ ఉండదు, ఒక 1 అవర్ ట్రావెల్ చేయాలి. తిరాతిగర్కి పక్కాగా వెళ్ళాలి అని ఏం లేదు, అది మీ ఇష్టం. లైక్ ఇంత దూరం వచ్చాం కదా చిత్రకోట నుంచి, సో మనం చూసి వెళ్దాము, ఇదెందుకు మిస్ చేసుకోవడం అన్నట్టు వచ్చామన్నమాట. ఇక్కడ పార్కింగ్ చేయాలి తిరాతిగర్ వాటర్ ఫాల్ దగ్గర. అంటే ఎలానో ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం కదా, అక్కడ చూసే ప్లేసెస్ ఏమున్నాయో అని చూసుకుంటే దానికి నియర్లోనే తిరాతిగర్ వాటర్ ఫాల్ ఉందని చూసుకున్నాము. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకోవాలి. సో ఈ వాటర్ ఫాల్ అంత ఎక్కువ ఫ్లోటింగ్ ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఇది కూడా మనం చాలా కిందకి వెళ్ళాలి, చాలా స్టెప్స్ దిగాలి. సో ఫైనల్ ఇది వాటర్ ఫాల్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నాకైతే బాగా అనిపించింది, బట్ నాట్ మోర్ దెన్ చిత్రకోటకి అసలు ఏ వాటర్ ఫాల్ కంపారిజన్ కూడా రాదనమాట. ఇక్కడ జంగిల్ సఫారీకి తీసుకెళ్తాము, 1500 టికెట్ అంటారు, కానీ లోపలికి తీసుకెళ్ళి జస్ట్ ఒక అడవి లాంటి రోడ్లు తిప్పుకుని తీసుకొస్తారు. అక్కడ యానిమల్స్ ఉండవు, ఏముండవు. మీరు అస్సలు దానికి టెంప్ట్ అయ్యి 1500కి అసలు వెళ్ళకండి, అది అసలు వర్త్ అవుతుంది. మేము తీసుకోలే, కానీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. వాటర్ బాటిల్ పక్కా క్యారీ చేయండి. నా ఫేస్ చూసారా, అక్కడ మెట్లు ఎక్కి దిగి ఇక్కడ మెట్లు ఎక్కి దిగేసరికి అయిపోయింది, ఎనర్జీ అంతా డ్రైడ్ అయిపోయింది అనమాట. సో వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే అక్కడ చాలా దిగాలి, ఇక్కడ చాలా దిగాలి. ఇంకా మేము ఫైనల్లీ వాటర్ ఫాల్ చూసుకుని వచ్చేస్తున్నాము. ఇక్కడ మనకి టికెట్స్ అయితే ఇస్తారు వెళ్ళేటప్పుడే, ఇక్కడ మీరు టికెట్లు అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి చాలా ఫుడ్ దొరికిద్ది. మేము ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళిపోతున్నాము, ఇదే ఫైనల్ స్టాప్. ఇక్కడ ఏమన్నా తినేసి వెళ్ళాల్సిందని నేను చాలా రిగ్రెట్ అయ్యాను లిటరల్లీ. ఇక బాగా ఎండ ఉందనమాట, చాలా ఎండ ఉంది, డీహైడ్రేషన్ అయిపోతుందని చెప్పి ఇంకా అలా నేను కొబ్బరి నీళ్ళు అయితే తాగేశాను. ఇక ఛత్తీస్గఢ్లో ఫుడ్ తిన్నాను, ది వరస్ట్ ఫుడ్ ఎందుకు తిన్నానో అనిపించింది. నీసు వాసన, చికెన్లో ఎగ్లో కూడా నీసు వాసన, ఇంకా తినలేకపోయామన్నమాట. వెజ్ అసలు ట్రై కూడా చేయాలనిపించలేదు, అంత వరస్ట్ ఉంది. జస్ట్ ఇమాజిన్, మీరు లంబసింగి వెళ్తున్నారు, జస్ట్ మీరు గూగుల్లో పెట్టుకొని చూసుకోండి తిరాతిగర్ టు లంబసింగి అని. రూట్స్ ఎంత ఘాటి రోడ్ అంటే షార్ప్ ఘాటి అనమాట. ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తుంటే మమ్మల్ని ఒక కాలువ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది, కొంచెం డిస్టెన్స్లో కాలువకి, అక్కడ ఆగాము. లేకపోతే డైరెక్ట్ కాలువలో, కనీసం వాళ్ళు అక్కడ డేంజర్ బోర్డ్స్ కూడా పెట్టలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కాలువ ఉంది అని చెప్పి. ఇంకా మ్యాప్స్లో పెట్టుకుంటే చూసారా, మ్యాప్స్లో ఎంత ఘాటీలో. మా రిలేటివ్స్ కూడా కాల్ చేసి ఆ రూట్లో బండిల్ని ఆపేసి దొంగతనం చేసేస్తారు, గొడవలు జరుగుతాయి, సో ఆ రూట్లో ఎందుకు వస్తున్నారు మీరు అని చెప్పి ఇంకా భయపెట్టేశారు. ఎవ్వరు లేరు, సిగ్నల్స్ లేవు, సేమ్ యాజ్ యూజువల్ డియోమాలీలో ఎలా జరిగింది అదే, సిగ్నల్స్ లేవు, కాల్స్ వెళ్ళట్లేదు, రోడ్లో ఎవరు లేరు. పాపం ఎవరైనా హెల్ప్ కోసం కార్ ఆపినా మనం భయంతో ఆగము, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళో తెలీదు, నిజంగా పాపం హెల్ప్ కోరి కార్ ఆపుతున్నారో తెలీదు. ఎవరు కార్ ఆపినా ఆగద్దు, మనకే రిస్క్ అని చెప్పారు కదా, ఇంకా ఎందుకులే ఆగడం అని చెప్పి ఎక్కడ ఆగలేదు. ఎప్పుడెప్పుడు లంబసింగి వస్తుందా అనిపించింది. ఆ రోడ్లు చూసి, వాళ్ళు చెప్పిన మాటలకి ఆ రోడ్లు చూసి నాకు ఇంకా భయం వేసింది. రోడ్ కనిపించకుండా అలా సీట్ వెనక్కేసుకుని అలానే ట్రావెల్ చేస్తూ వచ్చేసామన్నమాట. మేము లంబసింగి వచ్చేసరికి 11:30 అయింది. ఆ చిత్రకోటలో తిన్న ఫుడ్ నాకు 2 days తర్వాత చాలా ఎఫెక్ట్ చూపించి స్టమక్ ఇన్ఫెక్షన్ లా వచ్చేసి గ్యాస్ ఫామ్ అయిపోయింది, అదో పెద్ద సినారియో జరిగింది, హెల్త్ చాలా ప్రాబ్లం వచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఏంటంటే కొంచెం మన టైప్లో తినే ఫుడ్ దొరుకుతుంది, బ్యాంబూ ఫుడ్ లాంటిది, బిర్యానీ లాంటిది. కానీ ఆ వాటర్ ఫాల్ దాటాక ఛత్తీస్గఢ్ సిటీలో ఫుడ్ అస్సలు తినొద్దు, అది అస్సలు బాగోదు. రోడ్డు మొత్తం పొగ మంచు ఫుల్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.